హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఈ రోజు వీడియో వచ్చేసి హౌ టు అప్లోడింగ్ యూట్యూబ్ వీడియోస్ అనమాట. యూట్యూబ్ లో ఏ విధంగా మనం వీడియోస్ అప్లోడ్ చేయాలో నేనైతే ఈ వీడియో చెప్తాను. సో ప్రతి ఒక్కరు కూడా స్టార్టింగ్ నుంచి కూడా ఎండింగ్ వరకు కూడా వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అండ్ అప్పుడే మీకు అనేది స్టెప్ బై స్టెప్ మీకు క్లారిటీగా అర్థమవుతుంది. సో మనం నెక్స్ట్ చూసుకుంటే మీ మొబైల్లో క్రోమ్ కానీ గూగుల్ కానీ ఓపెన్ చేయండి. చేసిన తర్వాత studio.youtube.com అని సెర్చ్ చేయగానే మన ఛానల్ అయితే పడుతుంది. సో అక్కడ డెస్క్ టాప్ సైట్ లాగా కంటిన్యూ అని పడుతుంది. సో దాని మీద కంటిన్యూ చేయండి. మీ మొబైల్‌లో యూట్యూబ్ స్టూడియో సైట్ ఓపెన్ చేయగానే పైన కనిపిస్తుంది కదా! మన ప్రొఫైల్ పక్కన క్రియేట్‌లో అప్‌లోడ్ వీడియో అనేది ఉంటుంది కదా! సో దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే సెలెక్ట్ ఫైల్ అని పడుతుంది. సో దాన్ని క్లిక్ చేయగానే మీరు ఏమైతే వీడియోస్ అప్‌లోడ్ చేయాలనుకుంటున్నారో సో అన్ని వీడియోస్ ఉంటాయి. దాని మీద క్లిక్ చేయగానే వీడియో అనేది ఆటోమేటిక్‌గా అప్‌లోడ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ వీడియోకి టైటిల్ మీరు ఏ టైటిల్ అయితే ఇవ్వాలనుకుంటున్నారో ఆ టైటిల్ అనేది ఇచ్చేయండి. అండ్ నాకు నచ్చిన టైటిల్ అయితే నేను ఇచ్చేసాను అనమాట. సో మీకు నచ్చిన టైటిల్ అయితే ఇవ్వండి. ఇంకా లాస్ట్‌లో చూసుకుంటే మన ఛానల్ నేమ్ అనేది మెన్షన్ చేయాలి. సో మన వీడియోస్ కింద ప్రతి ఒక్కరు ఇది అనేది గుర్తుపెట్టుకోవాలి. మీ ఛానల్ నేమ్ అనేది ఏదైతే ఉంటుందో దాన్ని నేను యాజ్ ఈజ్ ఎలా అయితే ఛానల్ నేమ్ యాడ్ చేస్తున్నానో సో మీరు కూడా ఛానల్ నేమ్ అనేది అలా యాడ్ చేయండి. నెక్స్ట్ ఛానల్ నేమ్ యాడ్ చేసిన తర్వాత మనకి నెక్స్ట్ అనేది డిస్క్రిప్షన్ ఉంటుంది. సో మీరు డిస్క్రిప్షన్‌లో మీరు ఏమైతే రాయాలనుకుంటున్నారో మీ వీడియోకి సంబంధించింది అలాగే లింక్స్ కానీ కొన్ని వీడియోస్ లింక్స్ కానీ మీరు ఏమైతే ఇవ్వాలనుకుంటున్నారో సో మొత్తం టోటల్‌గా డిస్క్రిప్షన్‌లో రాసేయండి. నెక్స్ట్ మీరు డిస్క్రిప్షన్‌లో రాసిన తర్వాత కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మేడ్ ఫర్ కిడ్సా? నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అని అడుగుతుంది. సో మీరైతే సెకండ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మీరు సెకండ్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఇంకా మీరేమీ క్లిక్ చేయాల్సిన అవసరం లేదు. థంబ్‌నెయిల్ ఉంటే మనం వీడియో అప్లోడ్ అయిన తర్వాత కూడా మనం థంబ్‌నెయిల్ అనేది యాడ్ చేయొచ్చు. ఇక మీరు లేట్ లేకుండా నెక్స్ట్ నొక్కేయండి. నెక్స్ట్ నొక్కిన తర్వాత ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు యాడ్ ఎండ్ స్క్రీన్ అని ఉంటుంది. సో దాని మీద అయితే క్లిక్ చేయగానే మీరు లాస్ట్‌లో చూస్తున్నారు కదా! వీడియో అయిపోయిన లాస్ట్‌లో మీ ఛానల్ నేమను అలాగే మీ వీడియోస్‌లలో ఏది బెస్ట్ వీడియో లేదా మీరు ఏ వీడియో అయితే ఇవ్వాలనుకుంటున్నారో ఆ వీడియో అయితే ఇవ్వండి. అండ్ నెక్స్ట్ అయితే కింద యాడ్ కార్డ్స్ అని ఉంటుంది కదా! సో యాడ్ కార్డ్స్ మీద క్లిక్ చేయగానే మీకేమవుతుందంటే మనం జనరల్‌గా చూస్తున్నట్టే కొన్ని వీడియోస్‌లో ప్లే అవుతుంటాయి యూట్యూబ్‌లో పైన కార్డ్స్ వస్తా ఉంటాయి. సో మీకు నచ్చిన వీడియోనైతే యాడ్ కార్డ్‌లో యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి వీడియోలో ఎలాంటి వీడియోస్ వాడారు, అలాగే వేరే ఆడియోస్ ఏమైనా వాడారా అని మన వీడియోస్‌నైతే యూట్యూబ్ అనేది చెక్ చేస్తా ఉంటది మనకి కాపీరైట్స్ ఏమైనా పడతాయని. అది రిజల్ట్స్ రావడానికి ఒక 5 మినిట్స్, 6 మినిట్స్ అలా పడుతుంది. ఈ లోపల మీరు నెక్స్ట్ నొక్కగానే మనకి ప్రైవేట్, అన్‌లిస్ట్ అలాగే పబ్లిక్ అని వస్తుంది. సో మీరు పబ్లిక్‌లో పెట్టుకోండి. పబ్లిక్‌లో పెట్టుకున్న తర్వాత కింద స్కెడ్యూల్ ఆన్ చేయండి. స్కెడ్యూల్ ఆన్ చేయగానే మీరు వీడియో అయితే ఏ టైంలో అప్‌లోడ్ చేయాలనుకుంటున్నారో ఆ టైం అనేది మీరు ముందుగానే షెడ్యూల్ పెట్టుకోండి. నేనైతే ఎక్కువగా ఈవినింగ్ 4:30 అట్లా అప్‌లోడ్ చేస్తా ఉంటా. అలాగే మీకు నచ్చిన టైం అనేది ఒకటి ఉంటుంది. సో ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సింది మీరు ఒక టైం మెయింటైన్ అనేది చేయాలి. సో మీకు నచ్చిన టైంలో అయితే మీరు టైం అనేది పెట్టుకోండి. ఇక లేట్ లేకుండా అప్‌లోడ్ బటన్ అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే మనకి వీడియో అనేది ఆటోమేటిక్‌గా అప్‌లోడ్ అనేది అవుతా ఉంటది. సో ఇక్కడ క్లోజ్ చేసి కింద కనిపిస్తుంది కదా! వీడియోస్ అని దాని మీద క్లిక్ చేయగానే మన వీడియో ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ ఎంత పర్సెంటేజ్ అప్‌లోడ్ అయింది, మొత్తం ఏ క్వాలిటీలో అప్‌లోడ్ అయింది కూడా మనకి ఇక్కడ చూసుకోవచ్చు. ఈ వీడియో అయితే 4Kలోనే ఉంది. అలాగే లాస్ట్‌లో రెస్ట్రిక్షన్ దగ్గర కాపీరైట్స్ ఉన్నాయా లేదా నానా అని పడుతుందనమాట. సో వీడియో అనేది పెండింగ్ ఉంది. ఎందుకంటే వీడియో అప్‌లోడ్ అవుతుంది కాబట్టి. సో ఇంకా వీడియో అయితే టోటల్‌గా అప్‌లోడ్ అవ్వడం జరుగుతుంది. సో ఇంకా మనం ఏం కదిలించాల్సిన అవసరం లేదు. మీరు డైరెక్ట్‌గా బ్యాక్‌కొచ్చేయండి. చాలా మంది చూసుకుంటే యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తా ఉంటారు. సో నేను చెప్పిన విధానంగా మీరైతే ట్రై చేయండి. సో చూసారు కదా ఈ రోజు వీడియో ఇది. అండ్ ఈ వీడియో కానీ మీ అందరికి నచ్చింది, ఇన్ఫర్మేషన్ గా అనిపిస్తే సో తప్పకుండా మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి.